See, EDE softwares lo emana doubts unnayama. These are the software using to develop the e-commerce website. Whereas transaction communications, document supports and mapping. Mapping is the important. అంటే ప్రతి దానికి ప్రతి సాఫ్ట్ అంటే see Amazon లో నిన్న పార్ట్నర్షిప్ చూసినట్టు పార్ట్నర్షిప్ ఒక సాఫ్ట్వేర్ లేకపోతే నెక్స్ట్ ట్రాకింగ్ ఒక సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయమ. We are going to mapping the software just that is one software. అంటే అమెజాన్ యూజ్ చేసే ఒక సాఫ్ట్వేర్ డిఫరెంట్, వెరాజ్ ద అంటే పోస్టల్ కొరియర్స్ ట్రాకింగ్ కావచ్చు, లేకపోతే ఆర్డర్ ప్లేసింగ్ కావచ్చు, దే ఆర్ యూజింగ్ దేర్ డిఫరెంట్ ఓన్ సాఫ్ట్వేర్, దేర్ ఓన్ సాఫ్ట్వేర్స్. ఆ సాఫ్ట్వేర్ తో మనం టైఅప్ చేసుకునేసి మనం ఏం చేస్తున్నామంటే టైఅప్, దే ఆర్ గోయింగ్ టు టైఅప్, దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్ టు యూజింగ్ ద డేటాబేస్. అంటే ఇక్కడ నుంచి డేటాబేస్ యూజ్ చేస్తేనే వాళ్ళకి ఎవరు ప్లేస్ చేసినారు, వాళ్ళకి ఆర్డర్స్ ఏమని తెలుస్తుంది మాకు. Then only they can't place the orders. Otherwise, they can't able to place the order. They can able to identify the customers. Such type of problems they will be raising these softwares. Okay. See, this is the mapping. What are the standards? Means ANSI standards, that is American National Institute standards maintain చేస్తున్నారు. The translation, the communications. Having any doubts on this one? అంటే దీంట్లో ప్రీవియస్ క్లాస్ లో జరిగింది ఏమైనా డౌట్స్ ఉందా? నో సార్. ఓకే, నో సార్. సి అంటే వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్? అంటే సాఫ్ట్వేర్ అన్నాము, ఏం సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్? నథింగ్ బట్ డిజైన్ అండ్ మెయింటైనింగ్ ద ఎలక్ట్రానిక్ ఫార్మ్. ఓకే, మ్యాపింగ్ అన్నాం. మ్యాపింగ్ అంటే ఎట్లా మ్యాప్ చేస్తున్నామంటే మ్యాపింగ్ విత్ డేటాబేస్. అవర్ సాఫ్ట్వేర్ ఈస్ మ్యాపింగ్ విత్ డేటాబేస్ లో మ్యాప్ చేస్తున్నాము. దే ఆర్ ఆల్సో యాక్సెసింగ్ అంటే కంపెనీస్, ఆర్గనైజేషన్స్, కొరియర్ సర్వీసెస్, నెక్స్ట్ మన గోడౌన్స్, వాళ్ళ వేర్ హౌస్ కావచ్చు, ఇట్లా దే కెన్ ఆల్సో యాక్సెసింగ్ ద డేటాబేస్. హౌ దే కెన్ యాక్సెస్ మీన్స్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ద పర్మిషన్ టు యాక్సెస్ ద డేటాబేస్ ఇస్ కాల్డ్ ద మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్. అంటే దానికనే సపరేట్ గా సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఇవ్వడం లేదు మనం. సి నౌడేస్ ఆల్మోస్ట్ ఆల్ షాపింగ్ మాల్ కావచ్చు, మీకు ఫార్మసీస్ కావచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ మా. సి దే ఆర్ ఆల్సో మానిటరింగ్ ద స్టాక్. అంటే వాళ్ళ స్టాక్ ఎంత ఉందని తీసుకుంటారు అన్నమాట. ఎట్లా అంటే విత్ యూజింగ్ ద సాఫ్ట్వేర్. సి ఎగ్జాంపుల్ ఫార్మసీస్, ఏదన్నా మెడికల్ షాప్ కావచ్చు, లేకపోతే రిలయన్స్, మోర్ మార్కెట్, ఇక్కడ దే ఆర్ హ్యావింగ్ ఏ గోడౌన్, దేర్ వర్ ఓన్ గోడౌన్స్. మనకి ఇక్కడ సరౌండింగ్ లో ఉండే మోర్ మార్కెట్ లో కూడా దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ గోడౌన్స్. గోడౌన్ లో ఎంత స్టాక్ ఉంది, ఆ షాప్ లో రీటైల్ మనం పర్చేస్ చేసే చోట్ల ఎంత స్టాక్ ఉందని దే ఆర్ మానిటరింగ్ త్రూ ద సిస్టమ్ సాఫ్ట్వేర్, బికాస్ దే ఆర్ మ్యాపింగ్ విత్ గోడౌన్ సర్వర్ అండ్ ద క్లయింట్. ఇక్కడ ఆపరేట్ చేసే సిస్టమ్ కి అక్కడికి మ్యాపింగ్ చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ ప్రోడక్ట్ సేల్ అవుతా ఉంటే ఆటోమేటిక్ గా డిక్రీజింగ్ ద స్టాక్. అంటే అవైలబిలిటీ ఆఫ్ స్టాక్ ఎక్కడ చెక్ చేసుకుంటామో వేర్ హౌస్, దట్ ఈస్ ద మ్యాపింగ్ సాఫ్ట్వేర్. అంటే ఎట్లా కనెక్ట్ అవుతుందంటే దే ఆర్ మ్యాపింగ్ విత్ సర్వర్ అండ్ క్లయింట్. సేమ్ థింగ్ ఇక్కడ ఆన్లైన్ బిజినెస్ కూడా అంతే, దే ఆర్ గోయింగ్ టు మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్. అంటే వాళ్ళకి డేటాబేస్ ఇస్ ద ఇంపార్టెంట్ మా, సాఫ్ట్వేర్ కాదు. షేరింగ్ మీకు డిజైనింగ్ వేరే ఉండొచ్చు. సి టోటలీ డిఫరెన్స్, క్లయింట్ కి సర్వర్ కి డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది మా. సి ద డిఫరెన్స్ బిట్వీన్ క్లయింట్ అండ్ సర్వర్. అంటే సర్వర్ అంటే ఏమవుతుందంటే 10 మెంబర్స్ క్లయింట్స్ ఒకే దాంట్లో స్టోర్ చేసుకునేదనే సర్వర్. అంటే దే కెన్ యాక్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ కెన్ యాక్సెస్ ద డేటాబేస్ ఫ్రమ్ సర్వర్ ఈస్ కాల్డ్ సర్వర్. అంటే ఒక చోట్ల స్టోర్ చేసుకునేసి అక్కడ నుంచి 10 మంది యాక్సెస్ చేసుకోవచ్చు, 10 మంది స్టోర్ చేసుకోవచ్చు, రిట్రైవ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద సర్వర్. వేరాజ్ ఇన్ ద క్లయింట్ ఏం చేస్తున్నాడు అంటే అతని దగ్గర ఉండే డేటా వరకే యాక్సెస్ చేసుకుంటాడు, కాబట్టి తన క్లయింట్ అన్న. సి ఇక్కడ డేటాబేస్ కూడా అట్లే అనమాట. ద ఆన్లైన్ సర్వీస్ చేసే ఈ కామర్స్ బిజినెస్ దే కెన్ యాక్ట్ యాజ్ ఎ సర్వర్. అంటే దిస్ ఈస్ ద సర్వర్, డేటాబేస్ ఈస్ ద సర్వర్. అంటే ఓవరాల్ కంట్రోల్ ఎక్కడ ఉంటుంది, ఈ కంపెనీని బేస్ చేసుకొని ఉంటుంది. డేటాబేస్ ని బేస్ చేసుకునేసి వాళ్ళ బిజినెస్ మొత్తం రన్ అవుతుంది. సి సాఫ్ట్వేర్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్? వెల్, హెల్ప్ డిజైనింగ్ అండ్ మెయింటైనింగ్ అండ్ ఎలక్ట్రానిక్ ఫార్మ్. మెయిన్ ఈ ఈకామర్స్ సైట్ కి సాఫ్ట్వేర్ అనేసి సపరేట్ గా ఏం లేదు మా. ద లాంగ్వేజెస్ టు కోడింగ్ ద డిజైన్, HTML కావచ్చు, XML, PHP, జావా స్క్రిప్ట్, సర్వర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఇస్ అవైలబుల్ టు డెవలప్ ద వెబ్సైట్. అంటే మీరు రాసే కోడింగ్ నే మనం ఏం చేస్తున్నాం అంటే షేరింగ్, ఈ లింక్ ఇచ్చినట్టు HRF లింక్ ఇస్తే ఎందుకు మనం క్లిక్ చేస్తే ఆ డేటాబేస్ ఓపెన్ అవుతుంది కదా. సేమ్ లైక్ దట్ ఈస్ ద డిజైనింగ్, దట్ ఈస్ ద మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్. మీకు కావాల్సిన డేటాబేస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ సర్వర్ కనెక్ట్ అయ్యి దాంట్లో నుంచి యాక్సెస్ చేసేదాన్ని మ్యాపింగ్ సాఫ్ట్వేర్ అంటారు. సి
Next, this is the maintaining to designing and maintaining the electronic form to develop our website. Next, replicate the routine paper business form. అంటే రిపీటెడ్ గా రొటీన్ పేపర్ లేకుండా ఇది డిఫరెంట్ వేలో ఎలక్ట్రానిక్ ఫామ్ లో మనం కోడింగ్ చేస్తుంటాం. జస్ట్ ఒక ప్రోడక్ట్ మొత్తం క్లోజ్ అయిపోతే ఇమీడియట్ గా మీరు మెసేజ్ పెట్టాలి, అవుట్ ఆఫ్ ద స్టాక్, ద ప్రోడక్ట్ ఈస్ అన్అవైలబుల్ డ్యూ టు ఇన్సఫిషియంట్ ఆఫ్ రా మెటీరియల్స్, ఏదో ఒకటి దాంట్లో మనము అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ మనకు ఫైల్స్ కానీ డేటా కానీ ఎట్లా కన్వర్ట్ చేసుకుంటుంది అంటే టు ANSI నథింగ్ బట్ అన్ అమెరికన్ స్టాండర్డ్ ASCII అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి ఏముందో ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, మల్టీమీడియా కావచ్చు, ఆర్ టెక్స్ట్ కావచ్చు, సిస్టమ్ తెలిసేదంతా ఏమవుతుంది ASCII కోడ్ గానే కన్వర్ట్ చేసుకుంటాం. ఫైల్ క్యాన్ బి యూజ్డ్ టు ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్ between an application package and the EDI package. See, everything should be changed in EDI mode, whatever it may be. మీ యొక్క డేటాబేస్ ఎట్లన్నా కావచ్చు, మీ యొక్క డేటా ఇన్సర్ట్ చేసేది ఆటోమేటిక్గా ASCII కోడ్ గా కన్వర్ట్ చేసుకుని సిస్టమ్ కన్వర్ట్ చేసి మనకి అప్లికేషన్ ప్యాకేజ్ నుంచి EDI ప్యాకేజ్ గా కన్వర్ట్ చేసి ఇస్తుంది. అంటే మనం ఈవెన్ మనం కోడింగ్ రాసినా కానీ సాఫ్ట్వేర్ యూజ్ చేసినా కానీ ఇట్ మే బి కన్వర్టెడ్ విత్ అంటే ASCII కోడ్ గా కన్వర్ట్ చేసుకొని ఇచ్చేస్తుంది. నెక్స్ట్, ద ట్రాన్సాక్షన్ టేక్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రాన్స్లేట్ ఇట్ ఈస్ ఇంటూ ANSI into X12 format. X12 format nothing but an American national standard institution which is the guidelines are maintained by e-commerce site global wise మొత్తం ఒక రికగ్నైజేషన్ నథింగ్ బట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, కమిటీ కావచ్చు. మెడిసిన్స్ మొత్తం ఎక్కడ రీసెర్చ్ మన కౌన్సిల్ వస్తుందో WHO విల్ రికగ్నైజ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవల్ అయితేనే అంటే మనకు మెడిసిన్స్ ఇండియా లేకపోతే మనం ఉండే ప్లేసెస్ లేకుండా బయట ఎక్కడన్నా పోతే కూడా అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ లో రికగ్నైజ్ అయితే మన మెడిసిన్స్ వీ క్యాన్ సప్లై ద మెడిసిన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సచ్ లైక్ యాస్ కోవిడ్ వ్యాక్సిన్ ఉంది, మా కోవిడ్ వ్యాక్సిన్ షుడ్ బి అప్రూవ్డ్ బై WHO. అంటే ఇట్లాంటి వ్యాక్సిన్స్ కావచ్చు, లేకపోతే మెడిసిన్స్ కావచ్చు, మీరు ఇచ్చే డ్రగ్ అంటే ఆ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ అయితేనే వరల్డ్ మొత్తం ఎక్కడన్నా కానీ వీ క్యాన్ సేల్ ద ప్రోడక్ట్. అదర్వైజ్ ద అప్రూవల్ లేకుండా మనం ఎక్కడ కానీ ఏం చేయలేము. సేమ్ లైక్ దట్ ANSI కోడ్ అంటేనే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఏమి ఇస్తుందో, స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ ఏమి మెయింటైన్ చేయమంటుందో దాన్ని బేస్ చేసుకొని మెయింటైన్ చేస్తేనే మనము వెబ్సైట్ మొత్తము ఫుల్ఫిల్ చేయగలుగుతాం. అంటే వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ మనకు వెబ్సైట్ ఇండియా వరకే లేకపోతే మన పుంగనూరు వరకే, చిత్తూరు జిల్లా వరకే పరిమితం ఉన్నప్పుడు వాట్ ఆర్ ద లీగల్ లాస్ అరౌండింగ్ చిత్తూరు అంటే డిఫరెన్సెస్ ఈ కోవిడ్ లోనే మీరు చూసుకోవచ్చు. కొన్ని ఏరియాల్లో మార్నింగ్ 9 to మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 2, కొన్ని ఏరియాల్లో మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 దాకా, ఇట్లా డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. ఎందుకంటే మున్సిపాలిటీ కంట్రోల్లో ఏమేమి కేసెస్ ఎక్కువ ఉందో తక్కువ ఉందో దాన్ని బేస్ చేసుకునేసే లాక్డౌన్ కూడా ఇంప్లిమెంటేషన్. అంటే సెంట్రల్ లో ఒక ఇంప్లిమెంటేషన్ ఉంది, వేరే ద స్టేట్ ఒకటి, అదర్వైజ్ ద డిస్ట్రిక్ట్ ఒకటి. సేమ్ థింగ్ ANSI కూడా మనకు వెబ్సైట్ వరల్డ్ వైడ్ ఉండేటప్పుడు వీ మస్ట్ మెయింటైన్ ద ANSI కోడ్. నథింగ్ బట్ అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని ఏ ఫార్మాట్ లో ఏమంటుందో ఆ ఫార్మాట్ మనం డిజైన్ చేస్తేనే ఇట్ విల్ బి మ్యాప్డ్ విత్ గ్లోబల్ వైజ్ వెబ్సైట్. అదర్వైజ్ వీ కెన్ డెవలప్ ద సైట్స్ ఫర్ అవర్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఓన్లీ. అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ వరకే అంటే పరిమితం అయినప్పుడు ఏం చేస్తున్నామంటే దీంట్లో ఉండే ఆస్పెక్ట్స్ మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఓకే, మన స్టాండర్డ్స్ కామన్ గానే వెబ్సైట్ ఆన్లైన్ బిజినెస్ అంటేనే యూ మస్ట్ మెయింటైన్ ద ANSI X12 ఫార్మాట్. దట్ ఈస్ నథింగ్ బట్ అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మెయింటైన్ చేసే ఫార్మాట్ నే మనం మెయింటైన్ చేస్తేనే వీఆర్ ఎలిజిబుల్ టు పబ్లిష్ ద గ్లోబల్ వెబ్సైట్. అదర్వైజ్ ఆటోమేటిక్లీ ఎవరు దానిపైన క్వరీ ఇచ్చినప్పుడు మనకు వెబ్సైట్స్ అంత ఎఫెక్టివ్ గా లేదు కాబట్టి we cannot promote our products to online. Next, EDI software does not have a match with trading partner software must use ANSI X12 standard. They are not they are not developing the softwares to purchase or sales. అంటే మన ఆర్గనైజేషన్స్ తో పార్ట్నర్షిప్ తీసుకున్నప్పుడు దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ సాఫ్ట్వేర్ టు డూ ద బిజినెస్. ఇస్ ఇట్ క్లియర్ మా? మనం ప్రీవియస్ ఎస్టర్డే క్లాస్ లో అమెజాన్ లో చూసినాము. Amazon giving the partnership to other organizations. How they are giving? Just they are mapping the link na base చేసుకునేసి, ఓకేనా, లింక్ ని బేస్ చేసుకునేసి they are having a partnership with us. అంతే కదమ్మా. వాళ్ళు ఏమన్నా ప్రొడక్ట్స్ కొత్తగా
అంటే మనకి ఏమైనా కొత్త సాఫ్ట్వేర్స్ ఏమైనా ఇస్తున్నారమ్మా టు డెవలప్ ద బిజినెస్? ఈస్ దర్ ఈడిఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ సాఫ్ట్వేర్స్ నథింగ్ బట్ కోడింగ్. మనం ఇచ్చే కోడింగ్ కావచ్చు, వీఆర్ మెయింటైనింగ్ ద ANSI స్టాండర్డ్, దట్ ఈస్ నథింగ్ బట్ అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చే యాక్చువల్ ఫార్మాట్ బేస్ చేసుకుని మనం సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ డిజైనింగ్ నథింగ్ బట్ ఐ విల్ షో ఇన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్ మార్కెట్ లో. చూడండి, మనకి గ్లోబల్ వైజ్ గా ఏదైనా కావచ్చు. అంటే ఐ హావ్ ఓపెన్ ద ఫ్లిప్కార్ట్. అంటే ఫ్లిప్కార్ట్ ఏం మెయింటైన్ చేస్తుంది అంటే మెయింటెనెన్స్ కలర్ కాదు మా డిఫరెన్స్. హియర్ దే ఆర్ హ్యావింగ్ ఇన్ దర్ ఓన్ స్టైల్ ప్రోగ్రామింగ్. వెరాస్ ద అమెరికన్ స్టాండర్డ్స్ ANSI ఏమి ఇస్తుందంటే ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ దిస్ ప్రోడక్ట్. ఈస్ ఇట్ విజిబుల్ మా ఫ్లిప్కార్ట్ స్క్రీన్ కనబడుతుందా? కనబడుతుందమ్మా? ఎస్ సార్, కనబడదాను సార్. ఈ హెడ్ ఫోన్స్ ఉందమ్మా, ఈ యొక్క ఇది క్లిక్ చేస్తే నెక్స్ట్ ఏం కావాలా ఆటోమేటిక్ దట్ ఈస్ ద సీక్వెన్స్. అంటే ప్లేస్ ద ఆర్డర్, పేమెంట్ ట్రాన్సాక్షన్, నెక్స్ట్ పేమెంట్ కన్ఫర్మేషన్, నెక్స్ట్ communications to the customers, then only the order has been dispatched to the customer. This is the format which is maintained by the ANSI X12 format. అంటే ప్రతి వెబ్సైట్స్ లో సేమ్ ఫార్మాట్ ఉంటుంది. when I am going to click this product, automatically the window has been ఓపెన్ అయిన వెంటనే దాని యొక్క జూమ్, దాని యొక్క కెపాసిటీ, రైట్ వ్యూ, లెఫ్ట్ వ్యూ, అప్ డౌన్, దాని యొక్క ప్రైస్, దాని యొక్క ఆఫర్స్, దాని యొక్క డిస్క్రిప్షన్స్, దాని యొక్క పబ్లిక్ పాలసీ అండ్ ప్రైవేట్ పాలసీస్, సచ్ ఈ ఓకే సచ్ టైప్ ఆఫ్ నెక్స్ట్ విండో ఓపెన్ అయింది. అది ఓపెన్ అయిందమ్మా? మనం క్లిక్ చేస్తే ఓపెన్ అయిందా? ఆ విండో ఓపెన్ అయిందా? రేవంత్, హర్షయ, మా వాయిస్ క్లియర్ అమ్మా? ఈజ్ ఇట్ ఆడిబుల్? రేవంత్, వినబడుతుందా? సార్ వినబడుతుందా? వాయిస్ ఏదైనా ప్రాబ్లమ్? వినపడతాను సార్. అంటే మనం ఈ క్లిక్ చేస్తే ఓపెన్ అయిన విండో విజిబుల్ కనబడిందా? కనబడింది సార్. అంటే దీస్ ఆర్ ద ఫార్మాట్స్ మెయింటైన్డ్ బై ద ఈ-కామర్స్ సైట్. ఐ వుడ్ లైక్ టు గో ఫర్ అలీబాబా. అలీబాబాని ఓపెన్ చేస్తామా? ఆల్ ఆర్ ద ఈ-కామర్స్ బిజినెస్, అంటే ఆల్ ఆర్ ప్రొవైడింగ్ ఈ-కామర్స్ సైట్. ఈ అలీబాబా కావచ్చు, ఈవెన్ ఫ్లిప్కార్ట్ కావచ్చు, even though Snapdeal, Amazon, such a type of different types of websites are available to purchase the online. They are also designing different types of platform, but the same format is available all the websites. I would like to compare these prices. Ante nenu idena purchase cheyalalo, they are also maintaining same format. That is nothing but an ANSI format, American National Standard Institution, which is provided to X12 format. They must maintain these formats. Okay na? అంటే కంపల్సరీ మనం ఇట్లాంటి సైట్స్ ఏ సైట్ లో చూసినా, ఆన్లైన్ సైట్ లో చూసినా, దే మస్ట్ మెయింటైన్ ద ANSI ఫార్మాట్. బికాస్ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్ కి అంటే తను మెయింటైన్ చేయాలనే రూల్ అనేసి లేదుమా. బట్ అది మెయింటైన్ చేస్తేనే కస్టమర్ క్యాన్ యాక్సెస్ ఈజీలీ అండ్ ఫ్లెక్సిబిలీ. అంటే ఒక ఫార్మాట్ పెట్టింటామా, ఆ ఫార్మాట్ నథింగ్ బట్ మీకు ఎందుకు ఆ ఫార్మాట్ ఇస్తున్నాడు అంటే, ఆ ఫార్మాట్ కామన్ ఫార్మాట్. ఏదన్నా ఒక ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు కామన్ ఫార్మాట్. ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అంటున్నాము, ఆల్ అవర్ ఇండియన్ ఎగ్జామినేషన్ షుడ్ బి సేమ్ ఫార్మాట్. ఎందుకంటే దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ఏ సమ్ కమిటీస్ ఇస్ దాట్. కమిటీస్ ఏమంటుందంటే ఈ ఫార్మాట్ లోనే ఉంటేనే ఈజీ టు రైట్ ద ఎగ్జామినేషన్ ఫర్ స్టూడెంట్ ఫ్లెక్సిబిలిటీ. అంటే ప్రతి దానికి ఒక కమిటీస్ ఉంటుంది మా. whereas the competitive exams having a different types of committees, different types of organizations, recruitment boards. అంటే మీకు ఏపీ పోలీస్ బోర్డు పోయినారంటే వాళ్ళకు రిక్రూట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. దే ఆర్ కండక్టింగ్ ద ఈవెంట్స్ అనేది కామన్. ఏపీనే కాదు, ఇండియా వైడ్ ఈవెంట్స్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ పోవాలంటే కామన్. దట్ ఈస్ దర్ కేటగిరీ. అంటే ఈవెంట్స్ పెట్టాలా, ఎగ్జామ్ క్వాలిఫై కావాలా, హైట్, వెయిట్, దీస్ ఆర్ ద కామన్ కేటగిరీస్.
they are maintained by the board. Next APPS లో చూసారంటే whereas APPSC రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూస్ ఓకేనా మళ్ళా మీ యొక్క సబ్జెక్ట్ ఎక్స్పోర్ట్స్ ఇదంతా డిఫరెంట్ కామన్ గా అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్ దే మస్ట్ మెయింటైన్ ద దీస్ స్టాండర్డైజ్ అట్లా మనకి ఆన్లైన్ లో కూడా మనకి ANSI X12 ఫార్మేట్ లో మెయింటైన్ చేస్తేనే ఆ ఒక ఫార్మేట్ నథింగ్ బట్ సీక్వెన్స్ కావచ్చు మీ యొక్క రెజల్యూషన్స్ కావచ్చు మీ యొక్క క్వాలిటీ ఆఫ్ ద ఇమేజెస్ మీ ఫోటో పెట్టి అంటే వాట్సాప్ లో ఫోటో పెట్టి మీరు అప్లోడ్ చేస్తే హ్యావింగ్ ఎనీ క్వాలిటీస్ ఆన్ దిస్ వన్ నో కస్టమర్ షుడ్ నాట్ అట్రాక్ట్ అట్లాంటప్పుడు ఏమవుతుంది దే మస్ట్ మెయింటైన్ ద ANSI X12 స్టాండర్డ్ అంటే దెన్ ఓన్లీ ఇట్ షుడ్ బి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ద వెబ్సైట్స్ సేమ్ మనం ఏదైనా చూసినప్పుడు దాంట్లో క్వాలిటీ ఉండాలా క్వాంటిటీ ఉండాలా అంటే ఆ ఒక రెజల్యూషన్స్ పిక్చర్స్ కావచ్చు దాని ఒక క్లారిటీ కావచ్చు స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్ కావచ్చు ఇదంతా వచ్చి దే ఆర్ మెయింటైన్ బై ద ANSI స్టాండర్డ్స్ ఆల్ వెబ్సైట్ షుడ్ మెయింటైన్ ద ANSI స్టాండర్డ్స్ అందరూ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఎట్లాంటి వెబ్సైట్స్ అన్నా కానీ ఆన్లైన్ బిజినెస్ లో ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తేనే దాని యొక్క క్వాంటిటీ కావచ్చు క్వాలిటీ కావచ్చు సీక్వెన్స్ కావచ్చు ఒకే స్టాండర్డ్స్ లో ఉంటుంది ద స్టాండర్డ్స్ ఆర్ uniformity of the website. Next time software will send and receive the translate and store the data to be used by the other business applications nothing but మనం partnerships లో కూడా they are also accessing the data but they are not storing the data అంటే whereas we are creating the mapping the database to other companies అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రొడక్ట్స్ ఉన్నాయి బట్ ఎవరు పంపించలేమో డైరెక్ట్ గా వాళ్ళు పంపించేస్తారు ప్రతిసారి కంపెనీకి పంపించి మళ్ళీ కంపెనీ ప్యాక్ చేసి డబుల్ వర్క్ అవుతుంది whereas a company is located at some remote area such as US కావచ్చు కెనడా కాలిఫోర్నియా వాట్ ఎవర్ ఇట్ మే బి కావచ్చు కానీ దే ఆర్ మానిటరింగ్ ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండియా అంటే అక్కడి నుంచే వాళ్ళు మానిటర్ చేస్తూ ఇక్కడ నుంచి యూఎస్ పోయి మళ్ళీ రావాలంటే అది నియర్లీ 1 month పడుతుంది కాబట్టి దే ఆర్ మ్యాపింగ్ ద రూట్ మ్యాప్ ఆల్సో అంటే అక్కడ నుంచి ఇమీడియట్ గా 2-3 days లో రీచ్ అయ్యాలని నియర్ బై సపోజ్ నియర్ బై మన పుంగనూరు దగ్గర మన కాలేజ్ దగ్గర సరౌండింగ్ లో ఏదైనా ఇండస్ట్రీస్ ఉంటుందంటే మనం ప్లేస్ చేసే ఆర్డర్ ఇండస్ట్రీలో ఉంటుంది మా అమెజాన్ గోయింగ్ టు ప్లేస్ ద ఆర్డర్ విత్ ఇన్ 2 days దే ఆర్ గోయింగ్ టు డిస్పాచ్ అంటే మనం అమెజాన్ లో ప్లేస్ చేస్తే ఇమీడియట్ గా దే ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా టు దట్ కంపెనీ ఆ కంపెనీ విల్ డిస్పాచ్ విత్ ఇన్ 2 to 3 days ఓకేనా ఇట్లా డిపెండింగ్ అపాన్ ద సోర్సెస్ దానికి కూడా బిజినెస్ పార్ట్నర్స్ కి దే ఆర్ షేరింగ్ ద డేటాబేస్ టు బిజినెస్ పార్ట్నర్స్ ఆల్సో selecting the right software is very important part of the process whereas to developing the software అంటే మనం బేసిక్స్ వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు మన HTML లో బట్ HTML ఈస్ వెరీ ఓల్డ్ వర్షన్ కంపారిటివ్లీ బూట్స్ట్రాప్ వర్డ్ప్రెస్ అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ ఇస్ అవైలబుల్ అట్లాంటప్పుడు ఏముంటుందంటే డైనమిక్ వెబ్ పేజెస్ డైనమిక్ వెబ్ పేజెస్ స్టాటిక్ వెబ్ పేజెస్ ఇస్ దేర్ వెరాజ్ స్టాటిక్ అంటే కామన్ మనం HTML యూజ్ చేసేదంతా స్టాటిక్ వెబ్ పేజ్ దాంట్లో మల్టీ లింక్స్ కానీ నెక్స్ట్ దాని ఒక క్వాలిటీ ఇమేజ్ క్వాలిటీ కానీ వెబ్ ప్రాసెసింగ్ స్పీడ్ కానీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దాని స్టాటిక్ వెబ్ పేజ్ వెరాజ్ డైనమిక్ నథింగ్ బట్ we may design a multi colors అంటే మల్టీ కలర్స్ కావచ్చు మల్టీ డిజైనింగ్ కావచ్చు ఆడియో వీడియో మిక్స్ చేసి మనము ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేదంటే మనం డైనమిక్ వెబ్ పేజెస్ అంటాం డైనమిక్ వెబ్ పేజెస్ యూజ్ చేస్తామంటే దాంట్లో యూజ్ చేస్తున్నాం we may use an XML ఆల్సో అండ్ PHP వర్డ్ప్రెస్ కావచ్చు లేకపోతే Bootstrap is the latest technology which is at present we are using. Different types of softwares is available to develop our websites. Which is the best one? Which is right software to develop the website? అంటే మన వెబ్సైట్ ఎంత బెస్ట్ గా ఉండాలనిపించుకుంటున్నామో అంత క్వాంటిటీ కూడా కావాలి కాబట్టి మనము బెస్ట్ సాఫ్ట్వేర్ గా సెలెక్ట్ చేసుకోవాలి. డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఇస్ అవైలబుల్ ఇన్ దిస్ మార్కెట్ దాంట్లో మీరు కోడింగ్ చేసుకోవచ్చు బట్ see the differences. Nowadays almost all websites are in dynamic pages అంటే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ట్యాగ్స్ డిఫరెంట్ దాన్ని ఏం చేస్తున్నామంటే మనము పార్టీషన్ గా డివైడ్ చేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట వెరాస్ ఇన్ స్టాటిక్ ఇట్స్ నాట్ పాసిబుల్ డైనమిక్ గా ఉంటుంది కాబట్టి we may use a best software to develop our website. Is it clear ma having any doubts on this ma previous to develop the website software components? No doubt, sir. Okay, see EDI users
almost all are in EDA. Nowadays, electronic data interchange is working in every platform. See, manufacturing కావచ్చు, insurance, transportations, and automobile, petroleum, electronics, chemical, banks, constructions, advertising, government, healthcare, retail, geography, transport. Yeah, all the platform is available in EDA. Everyone is using EDA, electronic data interchange. See, ఎక్కడ లేదు మా ప్రజెంట్ సిచ్యువేషన్స్ ಯಾವ ప్లాట్ఫామ్ లో లేదు, నథింగ్ బట్ యా పొజిషన్. సి, హెల్త్ యూజ్ చేస్తున్నారా, గవర్నమెంట్ ఆల్సో యూజింగ్, రీటైల్ మార్కెటింగ్, హోల్సేల్ మార్కెట్, ఎవరి వన్ యూజింగ్, they are using, transportations is using, insurance company is also using. See, the manufacturing, automobile, petroleum, electronics, chemical, banks, construction, advertisement, government, everyone is using the EDA more. EDA is nothing but electronic data interchange. It is faster than manual, faster than postal. Okay na, itla different types of situations మనం చెప్పుకోవచ్చు. Whereas the EDA is a benefit, yes, it is also benefit. అంటే ఇట్స్ టైం కన్సంప్షన్ కావచ్చు, మీకు ఒక వర్క్ కన్సంప్షన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సి, నవేడేస్ మీ ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్టేషన్, ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ అంటే జస్ట్ యు ఆర్ ప్లేసింగ్ ద ఆర్డర్, ఇమీడియట్ గా ఏం చేస్తున్నాడు అంటే దే ఆర్ పికపింగ్ యువర్ ఆర్డర్ ఫ్రమ్ విచ్ వేర్ ఈస్ లొకేటెడ్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా యూజ్ చేస్తున్నారంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూషన్ లో కూడా దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్, బట్ దే ఆర్ డెలివరింగ్ సచ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్. అంటే కస్టమర్స్ కూడా వాడు ఎక్కడో రిమోట్ లొకేషన్స్ ఉంటాడు. అంటే రిమోట్ లొకేషన్స్ నథింగ్ బట్ 500,000 kilometers he cannot travel from manufacturing unit, but they are going to purchase bulk products from this manufacturer. అటప్పుడు ఏం చేస్తారు, they are going to place through mail లో కూడా ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాడు, ఆటోమేటిక్ they are going to dispatch. ఇన్సూరెన్స్ కూడా యూ మే ప్రీవియస్ డేస్ లో ఇన్సూరెన్స్ మీ యొక్క 2-wheeler కావచ్చు, 4-wheeler కార్, ఎక్సెట్రా ఆటోమొబైల్లో ఇఫ్ యూ వాంట్ టు ఇన్సూరెన్స్ యువర్ వెహికల్స్, అంటే వెహికల్స్ కి ఇన్సూరెన్స్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ అండ్ షుడ్ యూ క్యారీ ద వెహికల్స్ టు ద ఇన్సూరెన్స్ ఆఫీస్. ఇన్సూరెన్స్ ఆఫీస్ పోయి మీ యొక్క వెహికల్ నంబర్, చేస్ నంబర్ అంతా వాళ్ళు నోట్ చేసుకున్న తర్వాతే యూ మే ఇన్సూరెన్స్ ద పాలసీ ఫర్ యువర్ వెహికల్స్. నవేడేస్ ఇట్స్ నాట్ a problem. Within 2 to 3 minutes you may insure your vehicle. అంటే వితిన్ 2-3 minutes అంటే పాలసీ బజార్ కానీ సమ్ ఆన్లైన్ పాలసీస్ ఇస్ ఆల్సో అవైలబుల్. మీరు జస్ట్ క్లిక్ చేసి వెహికల్ నెంబర్ ఎంటర్ చేస్తానే ఇది వితిన్ 2-3 minutes లో దే ఆర్ గోయింగ్ టు వెరిఫై యువర్ వెహికల్ నెంబర్స్. సి, గూగుల్ పే కావచ్చు, మీకు ఫోన్ పేలో కూడా ఇన్సూరెన్స్ ఆల్సో యాడెడ్. ఇట్ ఈస్ just 2 to 3 minutes automatically they are going to insure your vehicle. అంటే మనం ఆ డేటా ఇన్పుట్ ఇవ్వగానే ఆటోమేటిక్లీ దే ఆర్ గోయింగ్ టు క్లైమ్ ద ఇన్సూరెన్స్ పాలసీ యొక్క వాల్యూ కానీ మీ యొక్క వెహికల్ వాల్యూ కానీ ఇన్స్టెంట్ గా ఇచ్చేస్తుంటారు. ఇన్స్టెంట్లీ ఇట్ ఈస్ ఈజీ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. అంటే మీరు ఎక్కడ ఉన్నా కానీ మీ యొక్క ఇన్సూరెన్స్ క్లైమ్ ఇన్సూరెన్స్ పాలసీని ఇన్సూర్ చేసుకోవచ్చు. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేటిక్, everyone was using EDA mode. That is, electronic users are increasing. Nowadays electronic users are increasing, gradually increase అయినప్పుడు e-commerce business కూడా ఇంక్రీజ్ అవుతుంది. Is it clear now? అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. సీ, ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్ యూజ్ చేస్తుంది. హెల్త్ మీకు మెడిసిన్స్ కానీ, డాక్టర్ కన్సల్టింగ్ ఆల్సో గోయింగ్. నవేడేస్ దే ఆర్ ఆల్సో కన్సల్టింగ్ త్రూ ఆన్లైన్ మోడ్. సి, రీటైలర్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎవ్రీథింగ్ యూజింగ్ EDA యూజర్స్. ఇస్ ఇట్ క్లియర్? అంటే EDA ఎక్కడ లేదు, అన్ని ప్లేస్లో ఉంది కదా. అంటే అగ్రికల్చర్ లో కూడా ఉంది మా. సి, ఫార్మర్స్ ఆల్సో యూజింగ్ EDA మోడ్. డ్రిప్ ఇరిగేషన్స్ కావచ్చు, ఇది కావచ్చు, ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్. మనకి ఇక్కడ కొద్దిగా తక్కువ యూసేజ్ మా. whereas such other countries they are using to split the chemicals for our cultivation. అంటే మనం కల్టివేట్ చేసిన దానిపైన మన కెమికల్స్ అంతా అంటే పురుగులు పట్టకుండా ఏం చేస్తున్నామా, we are splitting the chemicals such పురుగుల మందు కావచ్చు, లేకపోతే యూరియా కావచ్చు చల్లుతున్నాం. whereas some other states, మన ఇండియాలోనే కూడా కొన్ని స్టేట్స్ లో they are using drone ఉంది కదా, not only for shooting the videos, they are using to split the chemicals also for our cultivated area farms కావచ్చు, gardens కావచ్చు. అంటే see, everything should be automated. ఎక్కడ లేదమ్మా, అన్ని ఫీల్డ్ లో దే ఆర్ యూజింగ్ EDA, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్.
అండ్ ఇట్ ఈస్ కమింగ్ డేస్ లో ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్. మనం కోడింగ్ చేసి ఈ టైంకి అంటే ఆల్మోస్ట్ ఆల్ కొన్ని కంట్రీస్ యూజ్ చేస్తుందమ్మా. దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే మీకు తినేది కూడా ఫుడ్ టైం కూడా అదే చెప్పేస్తుంది అనమాట. ఎవ్రీథింగ్ షుడ్ బి కోడెడ్. మర్చిపోతే మన డ్రైవింగ్ కానీ, టూ వీలర్ కానీ, సైకిల్ కానీ, మన క్వశ్చన్స్ ఆన్సర్స్ కానీ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్, నథింగ్ బట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ఫెయిల్యూర్స్ ని రెక్టిఫై చేస్తున్నారు కాబట్టి ఇట్ మే టేక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కావచ్చు, లేకపోతే ఒక 5 years లోపల. ఇన్ ఇండియా ఆల్సో దే ఆర్ ఇండియాలో కూడా కొన్ని కంపెనీస్ యూజింగ్ ఆటోమేటెడ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అంటే మీ యొక్క కార్ డ్రైవింగ్ కూడా ఇంక్లూడింగ్ ద డ్రైవింగ్. అంటే డ్రైవింగ్ చేసేకి 2 hours ట్రావెలింగ్ టైం అయినప్పుడు మనం సిస్టమ్ లో కోడింగ్ చేస్తే ఆటోమేటిక్ గా మన వెహికల్ ఎక్కడికి పోవాలో, ఎక్కడ రీచ్ అవ్వాలో తీసుకోబోయి పెట్టేస్తుంది. సెన్సార్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్. దట్ ఈస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. All the professions they are using EDI users. These are the professions. Having any doubts on this one? ఎక్కడ యూజ్ చేయలేదు, ఎక్కడన్నా కానీ యూజ్ చేస్తున్నారు. డిఫరెంట్ వేస్. అంటే పెట్రోలియం అవ్వచ్చు. పెట్రోలియం నథింగ్ బట్ పెట్రోలియం ప్లాంట్స్ లో నుంచి మన కన్సంప్షన్ కానీ, దాని ఒక రీడింగ్ కానీ మొత్తం తీసుకున్నాక ప్లాంట్ అంటే మీరు ప్లాంట్ తీసుకున్న అంటే 1 truck కావచ్చు, 2 trucks కావచ్చు, లేకపోతే పోర్ట్ లో నుంచి వస్తుంది. అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఏమైనా ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్డ్ బై ఈడిఐ యూజర్స్. ఓకే. వన్స్ అపాన్ ఏ టైం వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెట్రోల్ పంప్ లో కూడా మిషన్స్ లేనప్పుడు అంటే చేతిలో తిప్పేవాళ్ళంట. నవేడేస్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మోడ్. వెరాస్ మీకు న్యూమరిక్ కౌంటింగ్ ఉంటుంది. 1 liter అంటే నంబర్స్. అంటే మన వెహికల్స్ లో కిలోమీటర్స్ లో కూడా డిజిటల్ అయింది. ఎవ్రీథింగ్ షుడ్ బి డిజిటల్ మానిటర్. దట్ ఈస్ ఆల్సో ఎలక్ట్రానిక్ యూజర్ ఇంటర్చేంజ్. కిలోమీటర్స్, స్పీడోమీటర్స్ కూడా తెలియకుండా హౌ దే ఆర్ గివింగ్ ఎగ్జాక్ట్లీ అక్యురేట్ స్పీడ్ అన్నప్పుడు అంటే మీ యొక్క సెన్సార్ రీడింగ్ బేస్ చేసుకుని దాని స్పీడ్ కిలోమీటర్స్ కూడా చూపిస్తుంది. అంటే ఎక్కడ యూజ్ చేయడంలో ప్రతి చోట్ల, ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ లో అన్ని ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తుంది. ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ ఈడిఐ యూజర్స్. ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? నో సార్. how they are using EDI in the government. And government లో ఏం యూజ్ చేస్తున్నామా? డాక్యుమెంట్ కావచ్చు, ఫెడరల్ స్టేట్స్ కావచ్చు, అండ్ లీగల్ లోకల్ గవర్నమెంట్స్ కావచ్చు. they are using their own documents, converting from one place to another place. Next, healthcare, hospital, pharmacies, lab, insurance, and retailer used to support the vendor managed inventory. Different organization they are used అంటే వాళ్ళ యూసేజ్ ని బేస్ చేసి దే ఆర్ కన్వర్టింగ్ టు ఎలక్ట్రానిక్ మోడ్. ఓకేనా? మనం ఇక్కడ చూసిన ఆర్గనైజేషన్స్ లో గవర్నమెంట్ ఏం యూజ్ చేస్తుంది? ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్. మీ యొక్క స్కాలర్షిప్ ఎక్కడి నుంచి వస్తుందో గవర్నమెంట్ నుంచే. ఓకేనా? దే ఆర్ మానిటరింగ్ ఎవరీ వన్. అంటే మీకు స్కాలర్షిప్ దే ఆర్ రిలీజింగ్ ద ఫండ్స్ టు కన్సర్న్ డిస్ట్రిక్ట్ కావచ్చు. ఆ డిస్ట్రిక్ట్ రిలీజ్ చేసి ఆటోమేటిక్ దే ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావచ్చు, వీళ్ళు దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ద ఫండ్స్ ఫర్ ద స్టూడెంట్స్. అంటే స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో, వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఫైనల్ ఇయర్, వాళ్ళకి రావాల్సిన స్కాలర్షిప్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే మన గవర్నమెంట్ నుంచి వస్తుంది. దిస్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రానిక్ డేటా యూజర్స్. అంటే ఎలక్ట్రానిక్ డేటా మెథడ్ లో యూజ్ చేస్తున్నామంటే గవర్నమెంట్ అడ్మిషన్ దీస్ ఆర్ ద ఫండ్స్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ సాలరీస్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వే దే ఆర్ యూజింగ్ ఈడిఐ యూజర్స్. వాట్ ఆర్ ద హెల్త్ ఆర్గనైజేషన్స్ యూజింగ్ మీన్స్ హెల్త్, హాస్పిటల్స్, ఫార్మసీ, ల్యాబ్, ఇన్సూరెన్స్, etc. ల్యాబ్ కూడా వచ్చి మీకు ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటిక్. బ్లడ్ శాంపిల్స్ దే ఆర్ కలెక్టింగ్ శాంపిల్స్ ఫ్రమ్ యూ. ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్. ద డేటా మీకు రిపోర్ట్ రావగానే ఏమవుతుంది? ఆ రిపోర్ట్ జనరేటెడ్ ప్రీవియస్ లో మాన్యువల్ గా రాసిస్తారు. నవేడేస్ ఇట్స్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్. అక్కడ ల్యాబ్ రిజల్ట్ రావగానే మీకు మెసేజ్ వచ్చేస్తుంది అనమాట. హాస్పిటల్స్, డాక్టర్ ఆల్సో కన్సల్టింగ్ త్రూ ఆన్లైన్ మోడ్. What are the retails and the transportations, motors, rail, ocean, for example, your reservations కావచ్చు, మీ యొక్క వెహికల్ ట్రాకింగ్ కావచ్చు, everything should be EDI users. Okay ma? Having any doubts on this ma? ఎట్లా యూజ్ చేస్తారు ఏమనేసి? these are the benefits of EDI. What are the benefits? ఏం బెనిఫిట్స్ అంటే సో ఫాస్టర్ ట్రాన్స్ఫర్స్ డేటా అండ్ ఫ్యూ ఎర్రర్స్. ఓకే, ఎట్లా ఎర్రర్స్ లేకుండా వస్తుందమ్మా? మీకు టైప్ చేసేటప్పుడే మీకు దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, కరెక్షన్స్ కావచ్చు, రెడ్, బ్లూ లైన్ అట్లా డిస్ప్లే అయినప్పుడు ఇమీడియట్లీ యూ మే ఈజీలీ ఐడెంటిఫైడ్. వెరాజ్ ద టైపింగ్ లో మీకు మిస్టేక్ అంటే మీకు టైపింగ్ పేపర్ వచ్చేదాకా మీకు మిస్టేక్స్ తెలియదు అనమాట. సచ్ టైప్ ఆఫ్ రిడక్షన్ ద డేటా ఎర్రర్స్. రెడ్యూస్ ద సైకిల్ టైం, నథింగ్ బట్
అంటే ఈ డేటా మీరు టైప్ చేసి 1 అవర్ అవుతుంది అనుకోండి ఇక్కడ నుంచి ఇంకొక ఆఫీస్ పోయేకి. వెరాజ్ అ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ 5 మినిట్స్ 10 మినిట్స్ కంతా ఇట్ ఈస్ ట్రావెల్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ జస్ట్ ఇక్కడ మెయిల్ సెండ్ అంటే ఇమీడియట్లీ ఇట్ ఈస్ రీచింగ్ త్రూ ఇంటర్నెట్ కనెక్షన్స్. నెక్స్ట్ బెటర్ కోఆర్డినేషన్ విత్ సప్లయర్స్, నో డిలే, మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఇన్ ట్రాన్సిట్, no human errors in the data entries. Whereas a commonly human being can make the mistakes, whereas the electronic అంటే our computer does not makes any mistakes. మనం చేసేదే కానీ మిస్టేక్స్, కంప్యూటర్స్ ఎక్కడ కానీ మిస్టేక్స్ చేయదు. ఈవెన్ ద ప్రోగ్రామ్ కావచ్చు, మీరు ప్లేస్ చేసే దాంట్లో కానీ కంప్యూటర్ మీరు ఏం సెలెక్ట్ చేస్తారో ఎగ్జాక్ట్ గా సెలెక్ట్ అవుతుంది. బట్ హ్యూమన్ బీయింగ్ కెన్ మేక్ ఎర్రర్స్ కామన్ గానే మనం చేస్తాం మిస్టేక్స్, అంతే కదా. See, reducing the redundancy, that is the document stored in email boxes available anywhere, anytime. Is it clear? మనము సపోజ్ ఫైల్స్ అన్నప్పుడు మనకు ర్యాక్స్ లో మన ఆఫీస్ లో పెట్టింటాం. ఇఫ్ యు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, అప్పుడు ఆ ప్లేస్ లో మీకు అవైలబుల్ కావాలన్నప్పుడు ఏం చేయాలి? యూ మస్ట్ క్యారీ, అదర్వైజ్ ఇట్ నాట్ పాసిబుల్ టు ప్రెజెంట్ యువర్ డేటాబేస్ టు ద అదర్స్. వెరాస్ ఇన్ ఈమెయిల్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు స్టోర్ ద మెయిల్ బాక్సెస్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్, ఎక్కడ పోయినా కానీ యూ కెన్ యాక్సెస్ ఈజీలీ ఫ్రమ్ యువర్ డేటా. Number one, these are the advantages. Okay, next, expands the market research through value added network, that is nothing but WAN ఎందుకు అంటే యూజ్ చేస్తున్నాము, అవర్ డేటా ప్రొటెక్షన్ కోసమే WAN యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్, ఇంక్రీజింగ్ రెవెన్యూ అండ్ సేల్స్. హౌ కెన్ ఇంక్రీజ్ మీన్స్ దట్ ఈస్ ద రిజల్ట్స్ ఆఫ్ ఫ్రిక్షన్లెస్ ట్రాన్సాక్షన్ అండ్ రిలేటెడ్ ఎర్రర్స్, ఫాస్టర్ అకౌంట్ సెటిల్మెంట్. సి, మనం ట్రాన్సాక్షన్ చేసిన వెంటనే మనము ఆన్లైన్ మోడ్ లో పే చేసిన వెంటనే ఇమీడియట్ గా విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అది మన పేమెంట్ అయిపోతుంది, వాళ్ళకి పేమెంట్ రీచ్ అయిపోతుంది, కమిషన్స్ ఆల్సో డిస్పాచ్డ్. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఈజీలీ టు డూ ద ట్రాన్సాక్షన్స్ ఫాస్టర్ దాన్ ద సెటిల్మెంట్ నథింగ్ బట్ యువర్ అకౌంట్ సెటిల్మెంట్. మీరు వాళ్ళకి సెటిల్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పార్ట్నర్స్ కూడా సెటిల్ చేస్తారు. దీస్ ఆర్ ద సెటిల్మెంట్. నెక్స్ట్, డిక్రీజింగ్ ద మెయిలింగ్ కాస్ట్ నథింగ్ బట్ అండ్ పోస్టల్ మెయిల్ మాన్యువల్ గా ఉండేదానికన్నా జస్ట్ మీకు ఎక్స్చేంజింగ్ ద ఇన్ఫర్మేషన్ అంటే దే ఆర్ ట్రాన్స్ఫరింగ్ యువర్ డేటా within a fraction of seconds. If you are placing the order, immediate గా ఏమవుతుందంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే మీకు ఇన్స్టెంట్ గా మెసేజ్ వచ్చేస్తుంది, యూ హ్యావ్ ప్లేస్డ్ సో ఆర్డర్, ద ప్రోడక్ట్ విల్ బి డిస్పాచ్ విత్ ఇన్ 2 to 3 days. ఓకేనా? అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఇమీడియట్ ఇన్స్టెంట్ గా జరిగిపోతుంది. వెరాస్ మీరు ప్రీవియస్ గా వారంటీ కార్డ్స్ ఏదైనా క్లైమింగ్ అయినప్పుడు యూ మే పోస్ట్ ద వారంటీ కార్డ్ టు కన్సర్న్ కంపెనీ, అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు రిప్లై చేసి నెక్స్ట్ టెక్నీషియన్ వచ్చే లోపల 10 to 15 days అవుతుంది. వన్స్ అపాన్ ఎ టైం అప్పుడు టీవీ మెకానిక్ కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉండరు. అంటే కన్సర్న్ కంపెనీ వాళ్ళు దే ఆర్ అలాటింగ్ ద టెక్నీషియన్స్ టు రెక్టిఫై యువర్ ఎర్రర్స్. అంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ మీరు ఆ కంపెనీలో క్లైమ్ చేస్తే ఆ కంపెనీ వాడు వచ్చే లోపల 1 month పడవచ్చు, 15 days పడవచ్చు. వచ్చినప్పుడు సరౌండింగ్ లో ఉండే 10 కంపెనీ చూసుకొని పోతారు. వెరాస్ నవ్ డేస్ వితిన్ 2 days, within 2 minutes దే విల్ రెక్టిఫై యువర్ ప్రాబ్లమ్ త్రూ ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ ద యువర్ మెయిల్ కావచ్చు, మీ యొక్క ప్రాబ్లమ్స్ కావచ్చు. Next, what are the greater customer satisfaction? What is the greater customer satisfaction is important in e-commerce. The customer receives the products faster, number one. Next, supply gets paid quicker. See, customer receives the product faster అన్నప్పుడు మనకు కొన్ని products మన ఏరియాలో దొరకదు కావచ్చు, మనం పర్చేస్ కావాలంటే you may go and purchase the product from the where it is available. అంటే ఎక్కడ ఉందో మనం మదనపల్లి, చిత్తూరు, ఎక్కడ ఉందో తిరుపతి, ఎక్కడ ఉందో మనం అక్కడ పోయి పర్చేస్ చేసుకుంటాం. వేరాస్ ఈ కామర్స్ మనం ఉన్న ప్లేస్ కి ప్రోడక్ట్ ఎక్కడన్నా ఉంది మా ప్రోడక్ట్ మనం ప్లేస్ చేసిన వెంటనే మనకి ఆ ట్రాన్స్పోర్టేషన్, ట్రావెలింగ్, మనకు జర్నీ, టైం కన్జంప్షన్ అంతా ఇక్కడే సేవ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్, పెయిడ్ క్విక్కర్ అంటే ఈవెన్ దో ఆన్లైన్ లో చేస్తే ఇమీడియట్ గా పే అవుతుంది. వేరాస్ క్యాష్ ఆన్ డెలివరీ అనేది కూడా ఆ ప్రోడక్ట్ తెచ్చిచ్చిన వెంటనే మీరు పేమెంట్ సక్సెస్ఫుల్ గా పే చేస్తున్నారు. దీస్ ఆర్ ద గ్రేటర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. అండ్ మీ యొక్క ఎక్స్చేంజ్ కావచ్చు, మీ యొక్క ప్రొడక్ట్స్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్లీ యూ మే రైజ్ ద కంప్లైంట్, ఇట్ ఈస్ రెక్టిఫైడ్ విత్ ఇన్ couple of days. See, the reduction of the order time, reduction of minimum 50% of the reduction of the order time. See, when you are going to షోరూమ్స్ కన్నా ఎక్కడన్నా మీరు పోయినప్పుడు చూసామంటే మనం ఒకటి చూస్తూ ఇంకోటి చూస్తూ ఉంటాం. సపోజ్ ఒక 10 products ఉందంటే 10 పైన మనం చూడలేము, బికాస్ దేర్ ఇస్ అవైలబుల్ ఓన్లీ 10 సిస్టమ్ అన్నప్పుడు 10 computers పైన మనం చూడలేం. వెరాస్ ఇన్ ఈ కామర్స్ having a n number of companies is available, not only HP, HCL, Acer, Dell, Lenovo, they are giving other than this company also. అంటే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా దే ఆర్ గోయింగ్ టు అడ్వర్టైజ్ అండ్ మార్కెటింగ్ ద ప్రొడక్ట్స్. అంటే మనం పోయి సెలెక్ట్ చేసే అంత టైం కూడా అవసరం లేదు. వీఆర్ రిడ్యూసింగ్ 50% ఆఫ్ టైం. అంటే మనం అక్కడ ఉన్న చోట్లోనే సిస్టమ్ లో క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా
you may see the products and choose the products. Okay. Next, what are the better cash management? See, better cash management does not carry the cash. వాల్యుబుల్ ప్రొడక్ట్స్ అన్నప్పుడు వాటప్పటికి మిస్సింగ్ కావచ్చు, మీ యొక్క క్యాష్, మీ యొక్క పర్సింగ్ మిస్సింగ్ కావచ్చు. అట్లాంటప్పుడు ఏమో వీఆర్ లూజింగ్ అవర్ క్యాష్. వెరాస్ ఇన్ బెటర్ క్యాష్ మేనేజ్మెంట్, గూడ్స్ రిసీవ్డ్ ఫాస్టర్, ఇన్వాయిసింగ్ అండ్ పేమెంట్ అక్యురేట్ ఫాస్టర్ అండ్ మోర్ అక్యురేట్లీ. సి మన ప్రోడక్ట్స్ ఈవెన్ 1 రూపీ, సి కొన్ని చోట్ల 1 రూపీ మిగిలింది అనుకోండి, 99 రూపీస్ అంటే దే కెనాట్ రీప్లేస్, దే కెనాట్ రిటర్న్ ద యువర్ చేంజ్. అంటే 1 రూపీ ఇవ్వడం అనమాట, మనం అడగము అరే 1 రూపీ ఎందుకు. వెరాస్ ఇన్ ఈ ఆన్లైన్ లో 1 రూపీ అనే కూడా ఆటోమేటిక్ దే ఆర్ రిఫండింగ్ యువర్ అమౌంట్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ గూడ్స్ రిసీవింగ్ ఫాస్టర్, యువర్ పేమెంట్ ఆల్సో దే ఆర్ రిసీవింగ్ ఫాస్టర్. వాళ్ళకి బెనిఫిట్, మనకి బెనిఫిట్. దీస్ ఆర్ ద కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్స్ ఆర్ అప్ టు డేట్, మోర్ అక్యురేట్ డెసిషన్స్ మేకింగ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. వెరాస్ ఇన్ మాన్యువల్ మనం మన బ్యాలెన్స్ షీట్ చేసినప్పుడు ప్రతిదీ ఎదుర్కోవాలా, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మనకు లెక్చర్స్ బిల్లింగ్ మొత్తం పెట్టుకొని దానికి ఒక అకౌంట్ పెట్టుకొని ఒక్కొక్కటి వెరిఫై చేసుకున్నాం. వెరాస్ ఇన్ ఈ కామర్స్ అప్ టు డేట్ ఈస్ అప్డేటెడ్. ద కంపెనీస్ మార్కెట్ లో కూడా వాళ్ళు అప్ టు డేట్ చూసుకుంటారు. ఈస్ ద బెటర్ షెడ్యూలింగ్ ఆఫ్ వర్క్ లోడ్ విత్ ఇన్ రిసీవింగ్ ద డిపార్ట్మెంట్. నథింగ్ బట్ ఆడిటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ EDA. Is it clear, ma? Is it clear, ma? Having any doubts on this? No, sir. Clear? Yes, sir.